ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 5వ అధ్యాయము. యెహోవా, నా మాటలను చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుకుములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్టు నువ్వు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనము ప్రతిదినము ఒక కీర్తనను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దావీదు గారి జీవితంలో అనేక మంది శత్రువులున్నారు. కొన్నిసార్లు వారు బహిరంగంగా దాడి చేశారు. కొన్నిసార్లు అబద్ధాలతో, కుట్రలతో, మోసాలతో హాని చేయాలని చూశారు. అలాంటి సమయంలో దావీదు గారు మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటున్నారు. దావీదు తన ప్రార్థనను వినమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. దేవునికి పెద్ద పెద్ద ప్రార్థనలే కాదు కానీ మన హృదయంలో ఉన్నటువంటి బాధ, నిట్టూర్పులు కూడా వినిపిస్తాయి. ఉదయాన్నే దేవునితో సమయం గడపడం విశ్వాస జీవితానికి బలాన్నిస్తుంది. ఇక్కడ దావీదు గారు చూడండి ఎంత చక్కగా, ఉదయమున నా కంఠస్వరి నీకు వినబడును. ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకొని కాచియుందును అంటున్నారు. హల్లెలూయా. పొద్దున్నే ఉదయకాల సమయంలోనే దావీదు గారు దేవునితో ఏం మాట్లాడాలని ప్రార్థన సిద్ధం చేసుకొని తన హృదయంలో ఉన్న నిట్టూర్పులు, బాధలన్నిటిని దేవునితో విన్నవించుకుంటున్నారు. ఆయన రాజుగా ఉంటూ కూడాను ఏదో నేను చాలా బిజీగా ఉన్నాను. నేను రాజును కదా! అన్ని విషయాలు దేవుడికి తెలుసులే అని మౌనంగా ఉండట్లేదు. మనమైతే కొంచెం అలసిపోతేనే చాలా బిజీగా ఉన్నట్టు, కొంచెం పనులు చేసుకుంటేనే మనం పొద్దున కాలం లేచి ప్రార్థన చేసుకునే వారిలో ఉండలేకపోతున్నాము. ఒకసారి ఈ విషయంలో మనల్ని పరిశీలించుకోవాలి. ప్రార్థన అనేది కేవలం మాట్లాడటమే కాదు గానీ, దేవుని సమాధానం కోసం ఎదురు చూడటం కూడా. అయితే ఇక్కడ మనందరం చూస్తే 4వ వచనం నుంచి కూడాను, దేవుడు పాపాన్ని సహించడు, ఆయన దుష్టత్వాన్ని ప్రేమించడు. ఇక్కడ దావీదు గారు కూడా చెప్తుందదే. అహంకారులు దేవుని ఎదుట నిలవలేరు. అహంకారంతో, గర్వంతో మాట్లాడే వాళ్ళెప్పుడు కూడా దేవుని ఎదుట నిలవలేరు. అబద్ధాలు చెప్పేవారిని దేవుడు అసలు ఇష్టపడడు. హింస మరియు మోసాన్ని దేవుడు అసహించుకుంటాడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన తండ్రి మాత్రమే కాదు, న్యాయం కలిగిన తండ్రి. విశ్వాసి పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. 7వ వచనంలో చూస్తే చూడండి, కృప ద్వారా దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశిస్తున్నాం. దావీదు గారు గాని, భక్తులు గాని తమ సొంత నీతిని ఇక్కడ ఎక్కడ ప్రస్తావించరు. వాళ్ళు ఇలా అంటున్నారు, అపారమైన కృప చేతే నేను నీ మందిరంలోకి ప్రవేశిస్తున్నాను అంటే. అంటే మనం చేసిన మంచి పనుల వల్ల కాదు, దేవుని కృప వల్లే ఆయన దగ్గరకొస్తున్నాం. వినయం అనేది దేవునికి ఇష్టమైనది. 8వ వచనంలో సరైన మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎంత గొప్పగా దావీదు గారు ఈ యొక్క ప్రార్థనలో చూడండి, ఉదయకాల సమయంలోనే ఎంత చక్కగా, అంటే
దేవుని దగ్గర విన్నవించుకుంటూ ఉన్నారనమాట జీవితంలో. నేను అనేక ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే నీ మార్గంలో నన్ను నడిపించు. ఆయన రాజుగా ఉన్నారు. ఆయన రాజుగా ఉన్నప్పుడు అక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి అధికారులు లేకపోతే మనం చేసుకున్న చిన్న ఉద్యోగాలైనా, మనం ఉంటున్న జీవితంలో అయినా ప్రతి ఉదయకాల సమయంలో అయ్యా! ఈ దినం నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని దేవుని దగ్గర అడిగితే ఆయనే మనకు మంచి నిర్ణయాలను తెలియపరుస్తారు. దేవుని మార్గదర్శకత్వం లేకపోతే తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక్కడ 9-10 వచనాలు చూస్తే తన శత్రువుల గురించి తెలియపరుస్తూ ఉన్నారు దావీదు గారు. వారి మాటల్లో సత్యం ఉండట్లేదు. హృదయాలు పూర్తిగా చెడుతో నిండి ఉన్నాయి. మోసపూరితంగా మాట్లాడుతున్నారని. చాలా సార్లు ఈ లోకంలో కూడా మంచిగా మాట్లాడే వాళ్ళందరూ నిజాయితీ గలవారు కాకపోవచ్చు. అయితే మనం దేవుని జ్ఞానంతో ఆయనను అడిగితే వివేకంతో జీవించమనే దేవుడు కూడా చెప్తున్నారు. మీరు పావురం వలె నిష్కపటులు, పాముల వలె వివేకులై ఉండమని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా తెలియపరుస్తున్నారు. కాబట్టి వివేకంతో జీవించాల్సిందే ఈ లోకంలో మనం. ఈ కాలాలు మంచి కాలాలు కాదు. మనందరికీ తెలుసు అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలొస్తాయని, అన్ని మోసపూరితమైనటువంటి మనుషుల చుట్టూ ఉంటామని. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటేనే మనం ఈ దినాల్లో ముందుకు సాగగలుగుతాం. అయితే ఇక్కడ చూస్తే గనక 11వ వచనంలో నీతిమంతులకి దేవుడు ఆనందాన్నిస్తారంట. దేవుణ్ణి ఆశ్రయించేవారు సంతోషిస్తారు. ఇక్కడ ఆనందం పరిస్థితుల వల్ల వచ్చేదున్న ఆనందం కాదు గానీ, దేవుని సన్నిధి వల్ల వస్తున్న ఆనందం. కష్టాల మధ్య కూడా దేవునిలో సంతోషించొచ్చు. దేవుని రక్షణ విశ్వాసికి ధైర్యాన్నిస్తుంది. 12వ వచనంలో యెహోవా నువ్వు నీతిమంతుని ఆశీర్వదించుదువు. కవచం వలె నీ అనుగ్రహం చేతన అతనిని ఆవరించెదు. ప్రాచీన కాలంలో కవచం అంటే యోధుడికి ఒక శత్రువు బాణాల నుంచి రక్షించేది. ఈరోజు దేవుని అనుగ్రహమే మనకు ఆధ్యాత్మికంగా మనల్ని కాపాడుతుంది. శోధనొచ్చినప్పుడు బలాన్నిస్తుంది. ప్రమాదాల్లో మార్గదర్శనాన్ని ఇస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఈ యొక్క 5వ కీర్తనలో కనిపించే దేవుని గుణాలన్నీ చూడండి ఎంత గొప్ప గొప్ప గుణాలు మన దేవునికి. ఆయన ప్రార్థన వినే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయనే మనకు మార్గదర్శకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ఆశీర్వదించేవాడు. హల్లెలూయా! ఎన్ని పేర్లు చూడండి. ఇవన్నీ కూడాను ఈ కీర్తనలో దావీదు గారు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ప్రతిదినము రోజు ప్రార్థనతో ప్రారంభించండి. అబద్ధాలు, మోసాలు, అహంకారాలు ఒక పాత జీవితంలో ఉంటే వాటిని దూరంగా పెట్టుకుందాము. దేవుని కృపపైనే ఆధారపడదాం. నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకుందాం. కష్టాల్లో కూడా దేవునిపైనే నమ్మకం ఉంచుకుందాం. దేవుని అనుగ్రహం మన జీవితానికి కవచమని గుర్తుపెట్టుకోవాలి. దుష్టత్వము, దుష్టమైనటువంటి ఆలోచనలు, అబద్ధాలు కొంతకాలం విజయం సాధించినట్టు కనిపించినా దేవుని ఆశ్రయించిన నీతిమంతులను ఆయన విని నడిపించి కాపాడి తన అనుగ్రహంతో ఆయన రక్షిస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ దినము మనందరము నేర్చుకున్నాము. చక్కగా మనం దేవుని అనుగ్రహము, విశ్వాసుల జీవితాలకు రక్షణ, మార్గదర్శనం మరియు ఆశీర్వాదానికి మూలమని ఈ యొక్క కీర్తన మనందరితోనూ మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా జీవించాలి. ఉదయకాల సమయంలోనే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తన పిల్లల ప్రార్థనలు వింటున్నాడు. ప్రార్థించిన తర్వాత విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు. పాపాన్ని విడిచి దేవుని మార్గంలో నడుద్దాము. మనం దేవుని దగ్గరికి రావడం ఉచితంగా ఆయన ఇచ్చిన కృప కాబట్టి ఆ కృపను వృధా చేసుకోవద్దు. సరైన మార్గం చూపమని దేవుణ్ణి వేడుకుందాం. శత్రువులు చెప్తున్న ప్రతి మాటలు నమ్మాల్సిన పని లేదు. చెడు సలహాల నుంచి చాలా జాగ్రత్తగా ఉందాము. కష్టాల మధ్యలో విశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.